జై శ్రీమన్నారాయణ. శ్రీమన్నారాయణీయం 26వ దశకం. ఈ దశకంలో గజేంద్ర మోక్ష ఘట్టాన్ని వర్ణిస్తూ ఉన్నారు. గజేంద్రుడు ఎవరు? ఆయన ఎక్కడివాడు? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళటం ద్వారా ఆయనకి ఇబ్బందులు కలిగాయి? శ్రీమన్నారాయణుడు శ్రీహరి వచ్చి ఏ విధంగా రక్షించాడు అనేటటువంటిది గజేంద్ర మోక్ష ఘట్టం కింద ఈ 26వ దశకంలో నారాయణ భట్టతిరి వారు అందిస్తూ ఉన్నారు. ఎవరట ఆయన? మొదటి శ్లోకంలో చెప్తున్నారు. ఇంద్రద్యుమ్న పాండ్య ఖండాదిరాజ త్వద్భక్తాత్మా చందనాద్రౌ కదాచిత్ త్వత్సేవాయాం మగ్నధీరాలు లోకే నైవాగస్త్వం ప్రాప్తమాతిథ్యకామం. కదాచిత్ ఒకనాడు ఇంద్రద్యుమ్నుడు అనేటటువంటి ఇంద్రద్యుమ్న పాండ్యఖండాధిరాజ, పాండ్యఖండానికి చెందినటువంటి రాజుగారైనటువంటి ఇంద్రద్యుమ్నుడు రాజ త్వద్భక్తాత్మ నీయందు అమితమైనటువంటి భక్తి కలిగినటువంటి వాడై చందనాద్రౌ కదాచిత్ చందన పర్వతం మలయ పర్వతం దగ్గర ఒకనాడు త్వత్సేవాయాం నిన్ను సేవించుకుంటూ ధ్యానించుకుంటూ మగ్నధీహి నిమగ్నమైపోయి ఉన్నారట. అయితే ఆ సమయంలో అగస్త్య మహర్షి అక్కడికి ప్రాప్తుం ఆతిథ్య కామం, ఆతిథ్యాన్ని స్వీకరించాలి అని అక్కడికి వచ్చారట ఈయన. అయితే ఆ విషయము నా ఏవ ఆలులోకే చూడలేదట ఆయన. భగవంతుణ్ణి ధ్యానిస్తూ అందులో నిమగ్నమైపోయి ఉన్నారు కదా, ఈ అగస్త్య మహర్షి వచ్చినటువంటి విషయాన్ని గమనించుకోలేదు, పట్టించుకోలేదు. కుంభోద్భూతి సంభృత క్రోధ భార స్తబ్దాత్మా త్వం హస్తి భూయం భజేతి సత్వాదైనం ప్రత్యగాత్సోపి లేభే హస్తీంద్రత్వం త్వత్స్మృతి వ్యక్తి ధన్యం. అలా గజేంద్రుడిగా పుట్టినప్పటికీ కూడా భగవంతుని యొక్క స్మృతిని మరవలేదట ధన్యుడైనటువంటి ఆ జీవి. కుంభోద్భూతి కుంభ సంభవుడైనటువంటి ఆ అగస్త్య మహర్షి సంభృత క్రోధ భార, పూర్తిగా అవమానం జరిగింది, నేను పిలిచినా కూడా పట్టించుకోలేదు అనేటటువంటి బాధతోటి క్రోధంతో శబ్దాత్మ, ఏదైతే నువ్వు అహంకార ప్రవృత్తిని చూపించి జడత్వాన్ని ప్రదర్శించావో, అంటే నేను పిలుస్తున్నా కూడా నువ్వు పలకకుండా ఉన్నావో అలాంటి స్తబ్దజీవిగానే ఉండుగాక అని స్తబ్దాత్మా త్వం హస్తి భూయం భజేతి, అలా స్తబ్దజీవిగా ఉండేటటువంటి ఒక మదం కలిగినటువంటి గజేంద్రుడిగా జన్మించుదుగాక అని సత్వాధైనం శాపాన్ని ఇచ్చినటువంటి అగస్త్య మహర్షి ప్రత్యగాత్ వెళ్ళిపోయారట అక్కడి నుంచి. సోపిలేభే హస్తీంద్రత్వం, తర్వాత ఆయన హస్తిరాజులాగా ఏనుగులాగా పుట్టాడనమాట. పుట్టినప్పటికీ త్వత్స్మృతి వ్యక్తి ధన్యం, భగవంతుని యొక్క స్మృతిని మాత్రము మరవలేదట ధన్యజీవుడైనటువంటి ఆ గజేంద్రుడు. దుగ్ధాంబోజే మధ్యభాజే త్రికూటే క్రీడన్ శైలే యూధపోయం వశాభిః సర్వాన్ జంతూనత్యవర్తిష్ట శక్త్యా త్వద్భక్తానాం కుత్ర నోత్కర్షలాభః. త్వద్భక్తానాం కుత్ర, ఎక్కడ ఉన్నప్పటికీ కూడా భగవంతుని యొక్క భక్తులు వాళ్ళు ఉత్కృష్టంగానే ఉంటారు, శ్రేష్టంగానే ఉంటారు అని చెప్తున్నారు అనమాట. అంటే చక్కగా ఉంటారు, మంచిగా ఉంటారు భక్తులు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా అని చెప్పడం అనమాట. ఇక్కడ ఆ గజేంద్రుడు పాల సముద్రం మధ్యలో ఉన్నటువంటి త్రికూట పర్వతం మీద చక్కగా తన భార్యలతోటి సమూహాలతోటి విహరిస్తూ ఉన్నారట, క్రీడిస్తూ ఉన్నారట. దుగ్ధాంబోదే మధ్యబాజీ, దుగ్ధ అంబోది సముద్రం పాల సముద్రము మధ్యబాజీ మధ్యలో ఉన్నటువంటి త్రికూట పర్వతం మీద ఆయన క్రీడన్ శైలే, ఆ శైలంలో పర్వతంలో చక్కగా క్రీడిస్తూ ఉన్నారట. యూధపహ అయం, ఆ గజేంద్రుడు యూధపహ అంటే సమూహాలతోటి, ఏ సమూహాలు? వశాభిహి, తన భార్యల సమూహాలతో కూడి చక్కగా క్రీడిస్తూ ఉన్నారట. సర్వాన్ జంతూనత్యవర్తిష్ట, సర్వమృగముల కంటే కూడా శ్రేష్టమైనటువంటి జీవిగా, జంతువుగా జన్మించాడు ఆ గజేంద్రుడు. శక్త్యా తద్భక్తానాం, నీ యొక్క భక్తులు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా శ్రేష్టంగానే ఉంటారయ్యా అంటున్నారు నారాయణ భట్టతిరి వారు. స్వేనస్తేమ్నా దివ్య దేశత్వ శక్త్యా సోయం ఖేదాన ప్రజానన్ కదాచిత్ శైల ప్రాంతే ఘర్మతాంతః సరస్యాం యూధైః సార్ధం తత్ప్రణున్నోభిరేమే. భగవంతుని యొక్క ప్రేరణ చేత ఒకనాడు కదాచిత్ ఏం జరిగిందట? స్వేనస్తేమ్నా, స్వేన స్థేమ్న,
అతని యొక్క ప్రభావం చేత, బల పరాక్రమం చేత, అలాగే దివ్య దేశత్వ శక్త్యా, అక్కడ ఉన్నటువంటి దివ్య దేశము, పాల సముద్రం మధ్యలో ఉన్నటువంటి త్రికూట పర్వతం, దివ్య లక్షణాలు కలిగి ఉన్నటువంటి ప్రదేశం కాబట్టి అక్కడ ఉన్నటువంటి స్థల ప్రభావం చేత ఎటువంటి సహ అయం ఖేదాన్ అప్రజానన్ ఎటువంటి ఇబ్బంది లేకుండా హాయిగా కాలం గడుపుతున్నాడట. కదాచిత్ ఒకనాడు ఏమైంది అతనికి, శైల ప్రాంతే, ఆ త్రికూట పర్వతము దగ్గర, ఘర్మతాంత, వేడిమి తాపము బాగా ఎక్కువైందట. ఎండాకాలమేమో ఆ ఎండ తపనకి దాహం వేసింది అతనికి. తన యొక్క సమూహాలతోటి క్రీడిస్తూ ఉన్నాడు కదా, అప్పుడు సరస్సులో దిగి దాహం తీర్చుకుందామని అనుకున్నాడు. యూధైస్సాం, ఆ యూధములతోటి, ఆ గుంపులతోటి నీళ్ళలో దిగుదాము అనుకున్నటువంటి ఆ సందర్భంలో త్వత్ప్రణున్నోభిరేమే, భగవంతుని యొక్క ప్రేరణ చేత అట్లా జరిగిందట. దానికి ఈయన నీళ్లలోకి దిగుదామనుకున్నాడు అని ఆలోచించి దిగబోతుండగా, హూహూస్తావత్ దేవస్యాపి శాపాద్ గ్రాహీభూతస్తజ్జలే వర్తమానః జగ్రాహైనం హస్తినం పాదదేశే శాంతత్యం హి శాంతిదోసి స్వకానాం. భగవంతుని యొక్క భక్తులకు మొదట కాస్త కష్టాలని ఇస్తాడట. ఎందుకు? శాశ్వతమైనటువంటి శాంతిని వనర్చడం కోసము, ఆ శాంతిని చేకూర్చడం కోసము కొన్ని కష్టాలని ఇస్తాడు అని అంటున్నారు నారాయణ భట్టతిరి. అయితే ఏ సరస్సులోకి గజేంద్రుడు దిగాలి అని అనుకుంటున్నాడో ఆ సరస్సులో అట మొసలి ఆకారంలో దేవలస్యాపి అనేటటువంటి మహర్షి యొక్క శాపంతో హూహు అనేటటువంటి గంధర్వుడు ఉంటున్నాడట మొసలి ఆకారంలో. ఆ నీళ్లలోకి ఈ గజేంద్రుడు తిరిగాడు. దిగిన వెంటనే పాదాన్ని పట్టేసుకున్నాడు ఆ మొసలి ఆకారంలో ఉన్నటువంటి హూహు అనేటటువంటి గంధర్వుడు. అదే ఇక్కడ చెబుతున్నారు. హూహూస్తావత్, తావత్ ఆ తర్వాత హూహు అనేటటువంటి గంధర్వుడు దేవలస్యాపి, దేవలుడు అనేటటువంటి మహర్షి యొక్క శాపంతో, శాపాత్ గ్రాహీభూతస్తజ్జలే, ఏ జలంలోకి అయితే దిగాడో ఈ గజేంద్రుడు ఆ జలములో మొసలిగా వర్తమానః ఉంటున్నాడు. జగ్రాహైనం, అతని గజేంద్రుని యొక్క పాదాన్ని పట్టుకున్నాడట. హస్తినం పాదదేశే, హస్తిరాజు యొక్క పాదంలో గట్టిగా జగ్రాహైనం పట్టేసుకున్నాడు. ఎందుకు? భగవంతుని యొక్క భక్తులకి కష్టాలు ఎందుకు ఇస్తాడు అనంటే శాశ్వతమైనటువంటి ఆనంద స్థితిని ఏర్పరచడం కోసము ముందు కొద్దిగా కష్టాలను ఇస్తున్నాడు అని అంటున్నారు నారాయణ భట్టతిరి. శాంత్యర్థం శ్రాంతి దోసి స్వకానం, తన యొక్క భక్తులకు భగవంతుడు ఎప్పుడూ కూడా రక్షణగా ఉంటాడు. అయితే ఈ గజేంద్రుడు మొదట భగవంతుని యొక్క భక్తుడు కదా, ఆ భక్తుడే శాపం వల్ల ఏనుగు రూపంలోకి రావాల్సి వచ్చింది. మరి అది శాప విమోచనం అవ్వాలి కదా, భగవంతుని యొక్క కరుణ ఉంటేనే కదా అది జరుగుతుంది. ఆయన అనుగ్రహము ఈ విధంగా వస్తోందనమాట. దానికోసం ముందుగా కాస్త పాదాన్ని పట్టుకునేసరికి బాధకి ఓర్చుకోలేక ఆ గజేంద్రుడు లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్య ప్రాణంబులుంటావులు దప్పే అని ప్రార్థించాడు. త్వత్సేవాయా వైభవాద్దుర్నిరోధం యుధ్యంతం వత్సరాణాం సహస్రం ప్రాప్తే కాలే త్వత్పదైకాగ్ర్యసిద్ధ్యై నక్రాక్రాంతం హస్తివర్యం వ్యధాస్త్వం. భగవంతుని యొక్క భక్తి అనేటటువంటి శ్రేష్టత్వాన్ని కలిగినటువంటి వాడై ఆ శక్తి చేత అతడు ఆ మొసలితో 1000 సంవత్సరాలు యుద్ధం చేసేటటువంటి శక్తి సామర్థ్యాలు వచ్చాయట. అయితే తర్వాత పూర్తిగా అతని యొక్క కర్మఫలం అంతా అయిపోయిన తర్వాత మోక్షాన్ని ప్రసాదించేటప్పుడు భగవంతుడు 4 విధాలుగా మోక్షాన్ని ఇస్తాడట. సాలోక్యము, సామీప్యము, సారూప్యము, సాయుధ్యము, ఈ 4 ద్వారా మోక్షాన్ని ప్రసాదిస్తాడు భగవంతుడు. అలా ఇవ్వటం కోసము త్వత్సేవాయ, భగవంతుణ్ణి సేవించినటువంటి ఆ విశేషం చేత వైభవ దుర్నిరోధం, అతన్ని మొసలిని ఎదిరించాడట, అతనితో యుద్ధం చేశాడట. యుధ్యంతం వత్సరాణం సహస్రం, 1000 సంవత్సరాలు యుద్ధం చేసేటటువంటి శక్తి కలిగి ఉన్నాడనమాట. ప్రాప్తే కాలే, ఇంకా చివరిలో భగవంతుని పాదాలని ఆశ్రయించినటువంటి అతనికి
త్వత్పదైకాగ్ర్యసిద్ధ్యై మోక్షాన్ని ప్రసాదించదలసి నక్రాక్రాంతం మొసలి అనేటటువంటి అక్కడ హూహు అనేటటువంటి గంధర్వుడు మొసలిగా ఉన్నాడు కదా, ఆ మొసలి పట్టుకోవడము ఈ గజేంద్రుడిని అనేటటువంటి లీలలను చూపించాడట. త్వత్పదైకాగ్ర్యసిద్ధ్యై నీ పదాన్ని ఇవ్వడం కోసము అనుగ్రహించడం కోసము ఈ విధమైనటువంటి లీలని చూపించావా స్వామి. హస్తివర్యం వ్యధాస్త్వం హస్తిని మొసలి పట్టుకోవడం అనేటటువంటి లీలని చూపించాడు భగవంతుడు. ఆర్తివ్యక్త ప్రోక్తన జ్ఞాన భక్తి సుండోక్షిప్తై పుండరీకై సమర్చన్ పూర్వాభ్యస్తం నిర్విశేషాత్మనిష్టం స్తోత్రశ్రేష్టం సోన్వగాదిత్ పరాత్మన్. ఇంకా ఆ గజేంద్రుడు స్తోత్రం చేస్తూ ఉన్నాడు. స్వామి లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్య ప్రాణంబులుంటావుల్ దప్పే మూర్ఛ వచ్చే అని ప్రార్థిస్తూ, ఇంకా ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపలయుండు లీనమై ఎవ్వని యందు డిందు మూల కారణం బెవ్వడు పరమాత్మ భవుడెవ్వరు అని ఆ పరమాత్మని పరబ్రహ్మస్వరూపాన్ని ఎప్పుడైతే స్మరించాడో అక్కడ అందరూ కూడా గుమిగూడు చూస్తున్నారు తప్ప ఈయన చేసేటటువంటి స్తోత్రాలన్నీ కూడా మాకు కావంటే మాకు కావని ఎవరు కూడా పట్టించుకోలేదట. అప్పుడు శ్రీహరి పరుగు పరుగున వచ్చాడనమాట. ఇదంతా కూడా ఎట్లా సంభవించింది, ఆ స్మృతి ఎట్లా కలిగింది, పూర్వజన్మ యొక్క స్మృతి వల్ల అది అట్లాగే ఉండడం చేత ఆ పుణ్యఫలం చేత భగవంతుణ్ణి సేవించాలి అనేటటువంటి భక్తి గుర్తుకు వచ్చిందట. దాని ద్వారా అక్కడ ఉన్నటువంటి సరస్సులో ఉన్నటువంటి పూలతోటి చక్కగా సేవించుకుంటూ ఉన్నాడట. ఏమని? ఆర్తివ్యక్త ప్రోక్తన ఆర్తి దుఃఖంతో బాధతోటి భగవంతుని మీద ఆ ప్రేమ కలిగిందనమాట. ఇంకా స్వామి నేను భరించలేకపోతున్నాను, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన అని, స్వామి నీవే దిక్కు, ఇంకా నాకు వేరే దిక్కు లేదు, ఎవ్వనిచే జనంచు జగమెవ్వని లోపల ఉండు, ఎవ్వరి నుంచి ఈ సృష్టి అంతా కూడా సృజించబడిందో, సృష్టి స్థితి లయకారకుడు ఎవరైతే ఉన్నాడో ఆ పరమాత్మునే నేను స్తోత్రం చేస్తున్నాను అని ఆ స్తోత్రం చేసేటటువంటి జ్ఞానము భక్తి కూడా పూర్వజన్మ సుకృతం వల్ల వచ్చాయట ఆ గజేంద్రుడికి. జ్ఞాన భక్తి భక్తి జ్ఞానం అనేది పూర్వజన్మ సుకృతం వల్ల కలిగి సుండోక్షిప్తై తన యొక్క తొండంతో అక్కడ ఉన్నటువంటి సరస్సులో ఉన్నటువంటి పూలని పుండరీకై సమర్చన్ పుండరీకములని కలువలని తీసి భగవంతునికి అలా ఆరాధన చేస్తూ ఇస్తూ ఉన్నాడనమాట. ఇదంతా కూడా దేశాత్మనిష్టం ఆ సర్వశ్రేష్టమైనటువంటి భగవంతుణ్ణి సేవించాలి అనేటటువంటి సద్బుద్ధి కలిగిందనమాట. స్తోత్ర శ్రేష్టం అన్నిటికంటే శ్రేష్టమైనటువంటి స్తోత్రాన్ని ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల ఎవ్వని ద్వారా ఈ సృష్టి అంతా కూడా సృజించబడిందో, ఎవ్వని చేత పోషించబడుతుందో, తిరిగి ఎవ్వని అందుడిందు ఎవరిలో తిరిగి లయమైపోతుందో, అంటే సృష్టి స్థితి లయము ఈ మూడిటికి కూడా కారణభూతమైనటువంటి పరమాత్మ స్వరూపము ఏది ఉందో ఆయననే నేను ప్రార్థిస్తూ ఉన్నాను, కాబట్టి వచ్చి నన్ను రక్షించు స్వామి అని ప్రార్థన చేశాడట. అది కూడా పూర్వజన్మ సుకృతం వల్ల ఆ శక్తి కలిగింది అని అంటున్నారు. శ్రుత్వా స్తోత్రం నిర్గుణస్థం సమస్తం బ్రహ్మే సాధ్యై నాహమిత్య ప్రయాతే సర్వాత్మానాం త్వం భూరి కారుణ్య వేగాత్ తాక్ష్యారూఢ ప్రేక్షితో భూపురస్తాత్. స్వామి భూరి కారుణ్య వేగంతో అంటే ఆ గజేంద్రుడి మీద కరుణతో నిండినటువంటి వాడై కరుణారస సముద్రుడై వెంటనే పరుగు పరుగున వచ్చి ఆయన ముందు ప్రత్యక్షమయ్యాడట. అయితే ఈ నిర్గుణ బ్రహ్మకి సంబంధించినటువంటి స్తోత్రాలని విన్నటువంటి అక్కడ బ్రహ్మదేవుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా నా కోసం కాదు అని ఎవరు కూడా పట్టించుకోలేదట. శ్రుత్వా స్తోత్రం నిర్గుణస్థం సమస్తం ఆయన ప్రార్థించినటువంటి శ్లోకాలు సమస్తం కూడా విన్నటువంటి వారై బ్రహ్మే సాధ్యై నాహమిత్య ప్రయాతే నా కోసం కాదు అని బ్రహ్మదేవుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ఎవ్వరూ పట్టించుకోలేదట. సర్వాత్మానం అందరికీ ఆత్మస్వరూపుడిగా ఉన్నటువంటి విష్ణువు
వ్యాపకత్వం కలిగినటువంటి వాడవు, సర్వాత్మకుడవైనటువంటి నీవే భూరి కారుణ్య వేగాత్, అతని మీద భూరి కరుణతో అంటే శ్రేష్టమైనటువంటి అతిశయమైనటువంటి ప్రేమతోటి కరుణతోటి దయతోటి వెంటనే తాక్ష్యారూఢ గరుడారూఢుడవై ఏతెంచావు స్వామి అతనిని రక్షించడం కోసము పురస్తాత్ అతని ముందు ప్రత్యక్షమయ్యావు స్వామి అని అంటున్నారు. హస్తీంద్రం త్వం హస్తపద్మేన ధృత్వా చక్రేణ త్వం నక్రవర్యం వ్యధారీ గంధర్వేస్మిన్ ముక్తశాపే సహస్తి త్వత్సారూప్యం ప్రాప్య దేదీప్యతే స్మా. అక్కడ ఉన్నటువంటి గజేంద్రుడు అలాగే నక్రము ముసలి ఆకారంలో ఉన్నటువంటి గంధర్వుడు ఇద్దరికీ కూడా చక్కగా మోక్షాన్ని ప్రసాదించాడట. ఇతనికేమో ఆ మొసలి ఆకృతి నుంచి శాప విమోచనం కలిగించాడు. అలాగే గజేంద్రుడికేమో సారూప్యాన్ని ఏర్పరిచాడట, అంటే భగవంతుని లాంటి స్వరూపాన్ని అనుగ్రహించాడనమాట. అలా మోక్షాన్ని ప్రసాదించాడు. సాలోక్యము, సామీప్యము, సారూప్యము, సాయుధ్యము అని 4 విధాల మోక్షాన్ని ఇస్తాడు అని చెప్పుకున్నాం కదా. సాలోక్యము అంటే భగవంతుణ్ణి చూడగలిగేటటువంటి దివ్య దృష్టి, అలాగే సామీప్యము అంటే భగవంతుని దగ్గర ఉండేటటువంటి అదృష్టము, సారూప్యము అంటే భగవంతుని స్వరూపంలాగానే ఉండేటటువంటి స్వరూపము, ఇక సాయుధ్యము అంటే ఎప్పటికీ కూడా భగవంతుని దగ్గరే ఉండేటటువంటి అదృష్టాన్ని కలిగించడం. ఇలా 4 విధాల మోక్షాన్ని ప్రసాదిస్తాడట భగవంతుడు. ఈ గజేంద్రుడికి సారూప్యాన్ని అనుగ్రహించాడనమాట. హస్తీంద్రం ఆ గజరాజుకి తం హస్తపద్మేన ధృత్వా భగవంతుడు చేతిలో కమలాన్ని ధరించి ప్రత్యక్షమయ్యాడు. అలాగే ఈ పద్మంతో పాటు చక్రాయుధాన్ని శంఖాన్ని కూడా ధరించి ఉంటాడు కదా. చక్రాయుధంతో త్వం నక్రవర్యం వ్యధారి ఆ నక్రాన్ని మొసలి ఆకృతిలో ఉన్నటువంటి ఆ జీవిని సంహరించేశాడు. దాని ద్వారా అందులో ఉన్నటువంటి గంధర్వేస్మిన్ గంధర్వుడు వెలుపలికి వచ్చాడనమాట. అంటే అలా శాప విమోచనం చేశాడు భగవంతుడు. ముక్త శాపే శాపం నుంచి విముక్తి కలిగించాడు. సహస్తి ఇక గజేంద్రుడికేమో త్వత్సారూప్యం ప్రాప్య దేదీప్యతే స్మా నీ యొక్క సారూప్యాన్ని ఏర్పరిచావు, అట్లా దేదీప్యమానంగా వెలుగొందాడు స్వామి ఆ గజేంద్రుడు అంటున్నారు ఈ శ్లోకంలో. ఏ తద్వృత్తం త్వాం చ మాం చ ప్రగేయో గాయేత్ సోయం భూయసే శ్రేయసే స్యాత్ ఇత్యుక్తైనం తేన సార్ధం గతస్త్వం దిష్ణ్యం విష్ణో పాహి వాతాలయే సా. హే గురువాయూరప్పనే పాహి రక్షించు అంటూ నారాయణ భట్టతిరి ఈ గజేంద్ర మోక్ష ఘట్టాన్ని సంపూర్ణం చేస్తూ ఈ దశకాన్ని కూడా పూర్తి చేస్తున్నారు. ఆ భగవంతుడు ఆ గజేంద్రుడికి మోక్షం ఇచ్చిన తరువాత ఆయనతో సహా కలిపి దివ్యధామానికి స్వామి యొక్క వైకుంఠ ధామానికి వెళ్ళారట. ఇది ఈ వృత్తాన్ని ఈ గజేంద్ర మోక్ష వృత్తాన్ని ఎవరైతే స్మరిస్తారో త్వాంచ మాంచ నిన్ను నన్ను అంటే ఆ గజేంద్రుణ్ణి అలాగే భగవంతుణ్ణి పొద్దున్నే ప్రెగేయో గాయేత్ ఎవరైతే చక్కగా స్మరిస్తూ ఆ గజేంద్ర మోక్ష ఘట్టాన్ని పాడుకుంటారో ఆ ఘట్టాన్ని స్మరిస్తూ ఉంటారో వాళ్ళకి చక్కగా భూయసే శ్రేయసే స్యాత్ అద్భుతమైనటువంటి శ్రేయస్సు లభిస్తుంది అని ఇత్యుక్తైనం ఇతి ఉక్తి ఏనం అలా చెప్పి భగవంతుడు దిష్ణ్యం విష్ణు హే విష్ణు నీ యొక్క దివ్యధామానికి ఆ గజేంద్రుడితో సహా కలిపి వెళ్ళావు స్వామి, అటువంటి పాహివాతాలయేసా గురువాయూరప్పనే నన్ను రక్షించు అంటూ సంపూర్ణం చేస్తున్నారు.